శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు నెలలోనే జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ నెలలోనే వర్షాకాల సమావేశాలు జరుగుతాయని అందరూ భావించారు. అయితే శాసనసభ సమావేశాలని వచ్చే నెలలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 19న జరగనున్న నేపథ్యంలో శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణపై భిన్న ఊహాగానాలు వినిపించాయి. ఎన్నిక సందర్భంగానే శాసనసభ నిర్వహిస్తారన్న ప్రచారం సాగింది. గతంలోనూ జూలై నెలలోనే వర్షాకాల సమావేశాలను నిర్వహించిన సంప్రదాయం ఉన్న పరిస్థితుల్లో ఈమారు కూడా అదే రకంగా ఉండొచ్చని భావించారు. అయితే పాలకపక్షం మాత్రం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా శాసనసభ జరిపే ఆలోచనలో లేదు. కాంగ్రెస్ మినహా ప్రధాన విపక్షాలు రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభను సమావేశపరచాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నాయకత్వం భావిస్తోంది. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తే దానిపై అసెంబ్లీలో చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఇప్పటికీ మంత్రివర్గ ఉపసంఘం నుంచి ఎలాంటి నివేదిక అందలేదు. పరిస్థితులు చూస్తుంటే ఈ నెలాఖరు గాని ఆ నివేదిక సిద్ధమయ్యే సూచనలు కనిపించడం లేదు. వీటన్నింటి నేపథ్యంలో వర్షాకాల శాసనసభ సమావేశాలు ఆగస్టులో నిర్వహించాలన్న భావంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ఆ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే జరిగితే ఈ నెల 19న రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయా పార్టీల సభ్యులు సమావేశాలతో సంబంధం లేకుండా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు.